శ్రీరామనవమి నాడు ఆ భద్రాచలం సీతారాముల కళ్యాణం చూసినాం. అందరం భక్తితోని దండం పెట్టుకున్నాం. రాసిపెట్టునోళ్లకు ఆ కళ్యాణ తలంబ్రాలు కూడా చేతికి అందినాయి. ఇప్పుడు నవమి ఓడిచినాక 6 దినాలకు వంటిమిట్ట సీతారాముల కళ్యాణం కన్నుల పండుగ లెక్కనే జరిగింది. ఆ సీతారాముల వైభవం చూడనీకే 2 కళ్ళు సరిపోలేదంటే నమ్ముర్రి. ఇక చూడుర్రి మీరు కూడా. ఆ చందమామ వెండి వెన్నెలతోని పందిరేసిండు. మొగులు మీది చుక్కలన్నీ అందమైన ముగ్గులేసినాయి. ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణం ఈసారి కూడా ఇంగింత కమనీయంగా జరిగింది. సీఎం చంద్రబాబు సారు సతీ సమేతంగా పోయి సర్కారుల తరపుకేంచి ఆ సీతారాములకు పట్టుబట్టలు ముత్యాల తలంబ్రాలు సమర్పించిండు. 52 ఎకరాలలో కట్టిన కళ్యాణ మండపంలో పోయినేడు లెక్కనే మస్తు ఘనమైన ఏర్పాట్లు చేసిండ్రు ఆఫీసర్లు. 1,00,000 మంది దాకా వస్తారని ముందే అంచనాలు వేసిండ్రు. అందుకే భక్తులకు ఎటువంటి తిప్పల కాకుండా అన్ని తీర్ల సౌలతులు చేసిండ్రు. ఇక నిండు చంద్రుడు చల్లని వెన్నెలలు గురిపియంగా ఆ సీతారాముల కళ్యాణం కన్నులార చూసి ఒక్క తీరుగా సంబరపడ్డారు అందరూ. నా భాగ మహారాజ వర్మణో నప్త్రే అజ మహారాజ వర్మణ పౌత్రాయ దశరథ మహారాజ వర్మణ పుత్రాయ వశిష్ఠ గోత్రోద్భవాయ శ్రీరామచంద్ర స్వామినే వరాజ. ఇక అట్లుంటే ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని కూడా టీటీడీ వాళ్ళే చూసుకుంటారు కాబట్టి కళ్యాణానికి అంగరంగ వైభవంగా ముస్తాబు చేసిండ్రు. టీటీడీ ఉద్యానవన శాఖ నుంచి తెప్పించిన పువ్వులతోని తీరు అలంకరణ చేసిండ్రు. దేశ విదేశాల నుంచి తెప్పించిన పువ్వులతోని సీతా స్వయంవరము దశావతారాల రూపాలు తయారు చేసిండ్రు. పోయినేడు లెక్కనే ఈసారి కూడా భక్తులకు లడ్డు ప్రసాదం పంచిపెట్టిండ్రు. ఆఖరికి కళ్యాణ తలంబ్రాలు నెత్తికిన్ని అందుకొని సంబురంగా ఇంటికి పోయిండ్రు జనాలు. గిట్ల ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణం మస్తు వైభవంగా సాగింది ఈసారి.